ఎగువన కురుస్తున్న వర్షాలు, పోటెత్తిన వరదలతో ఏపీలోని జలాశయాలు, డ్యాంలు, చెరువులు నిండుకుండలా మారాయి. దీంతో ఈ ఏడాది నీటికి హేడొంకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా విడ్తూరు మండల ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది. భారీ వరదలతో మద్దిగుండం చెరువు ఆనకట్టుకు గంటపడింది. ఇంకేముంది, నీరు అంతా వృధాగా పోతుంది. ప్రస్తుతం రైతుల పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. తర్వాత వాటర్ ఫ్లో పెరగడంతో 4 అయింది. 4 తర్వాత 6. వాస్తవానికి మద్దుగుండం చెరువు కింద సుమారు 3000 ఎకరాల పంట సాగవుతుంది. ప్రధానంగా మొక్కజొన్నతో పాటు మిరప, పత్తి పంటను అన్నదాతలు సాగు చేస్తారు. అయితే ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ అధికారుల అలసత్వం వల్లే చెరువుకు గండిపడిందంటున్నారు రైతులు. ఇటీవల చెరువుగట్టు సమీపంలో చెట్లను తొలగిస్తున్న సమయంలో రంధ్రాలు పడ్డాయంటున్నారు. ఇరిగేషన్ అధికారులేమో ఎలుకలు రంధ్రాలు పెట్టడంతో కోతకు గురైందని చెప్పడం అనుమానాలకు తావిస్తుందంటున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో నంద్యాల జిల్లా సమీపంలో ప్రవహించే కుందు నది ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు 300 ఎకరాల్లో మద్దిగుండం చెరువుగా ప్రత్యేకలు. 1976 సంవత్సరంలో దీన్ని కుందు నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఏదైతే ఈ విజువల్లో చూసే సిమెంట్ దిమ్మతో నిర్మించినటువంటి సిమెంట్ దిమ్మ ఏదైతే ఉందో దీన్ని తూమ్గా పిలుస్తూ ఉంటారు. ఈ తూమ్ సమీపంలోనే ఇటీవల కాలంలో కొంత చెరువుకు మరమ్మతు పనులు చేసే సమయంలో భారీ గొయ్యి పడింది. ఆ గొయ్యి కాస్త 2 రోజుల క్రితం నుండి భారీ వర్షాలు కురవడంతో ఆ గొయ్యి కాస్త పెద్ద కావడంతో వృధాగా ఈ నీరంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ సమీపంలో ఉండే దాదాపుగా 5 గ్రామాల రైతులకు 3000 ఎకరాలకు ఆయకట్టుకు ఖరీఫ్ రబీ సీజన్లో కూడా రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విజువల్ ఏదైతే ఉందో 100 ఎకరాల్లో ఇప్పటికే కొంత మనం చూసే ఈ పరివాహక ప్రాంతంలో కొన్ని ఎకరాల్లో పంట నష్టంతో పాటు దాదాపుగా భారీ స్థాయిలో ఈ నీరు వెళ్ళడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఖరీఫ్ స్టార్టింగ్లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రబీ సీజన్లో ఈ యొక్క నీటిని రైతులకు ఎలా అనేటటువంటి సందిగ్ధంలో రైతులు ఉన్నారు. అయితే గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ చెరువు నిర్మించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? 2004లో వచ్చింది సార్. ఇది ఇంతకుముందుకు 2004లో ఇట్టే తెగిపోయింది. కానీ ఆ సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర గారు సీఎం గారు అప్పుడు రింగ్ బండ్ వేసి నిలబెట్టి మాకు బాగానే పంట వచ్చింది. మనం నిలబెట్టాము. అప్పుడు మళ్ళా పంట అయితే బాగానే ఇంతకన్నా పెద్దగా తెగిపోయింది అప్పుడు సెంటర్లో. అప్పుడే రింగ్ బండ్ వేశారు. దీన్ని రింగ్ బండ్ వేసి నిలబెట్టలేమని అధికారులు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు అయితే అధికారులు వస్తున్నారు కానీ దీన్ని ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు చెందుతాము, ప్రభుత్వానికి పోయి వచ్చిన తర్వాత టెండర్ పిలుస్తాము, అప్పుడు చేస్తామంటున్నారు. కానీ ఈ ఫ్లడ్ వర్కులు అనేది ఇమ్మీడియట్గా చేయాల్సిన ప్రభుత్వాలు ఇప్పుడు చేతులు ఎత్తేసి డబ్బులు లేకనో మళ్ళీ అధికారులే డిసైడ్ చేస్తున్నారో ఇది అర్థం కావడం. రైతుల పరిస్థితి ఇప్పుడు 1 ఎకరాకు కనీసం అంటే 50,000 60,000 పెట్టుబడి పెట్టారు. కొంతమంది బీదలు రైతులు కౌలుకు తీసుకున్నారు. 30,000 40,000 గుత్తలకు తీసుకొని వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఇప్పటికే మునిగిపోయినారు. వానలు లేక ఇప్పుడు వచ్చి వానకు అంత ఇంతో పంట చేతికొచ్చే టైం అంటే ఒక 3 నెలలు ఉంటే 2 నెలలు ఉంటే చేతికొచ్చే టైంలో పోయింది. మంచి టైంలో నీళ్ళు లేక మొత్తం మొక్కజొన్న దానికి అవసరం వాటర్ ఎక్కువ. పత్తి ఉంది, పత్తి అంటే తక్కువ కానీ మిరప ఈ ఊరుకు ఎక్కువ మొక్కజొన్న మిరప మీద పత్తి. ఈ 3 ఈ గ్రామ సమీపంలో ఉండే ఈ చెరువు ఏదైతే ఉందో చెరువు సమీపంలో ఎన్ని గ్రామాల ప్రజలకు, ఎన్ని గ్రామాల రైతులకు ఉపయోగం ఉంది? ఎన్ని ఎకరాల్లో ఈ వాటర్ ఉపయోగిస్తారు? 3000 ఎకరాలు ఈ చెరువు ఆయకట్టు. ఈ ఆయకట్టు కింద కాచిపేట, జలకనూరు, తలముడిపి, మంచాలకట్ట, గని ఈ ఇంతమంది రైతులు ఉన్నారు దీని కింద. అంటే మా పొలం కాకుండా కూడా మా పొలం 2000 చిల్లరైనా మిగతా ఆ ఊరికి 100 ఎకరాలు, ఈ ఊరికి 100 ఎకరాలు ఉంది. మొత్తం వచ్చేసి 5 గ్రామాల రైతులు నాశనం అయిపోయి ఈరోజు పరిస్థితి.
ఇది మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ తూము సమీపంలోనే సర్ప్లస్ కాలువ ఉంటుంది. ఈ కాలువ ద్వారానే వాటర్ అంతా కూడా సమీపంలో ఉండే ఆయకట్టుకు రైతులు నీటిని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం చూసే ఈ విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఓవైపు దిగువన వెళ్ళాలంటే ఈ వాటర్ని రైతులకు ఈ సర్ప్లస్ కాలువ ఏదైతే ఉంటుందో కాలువ ద్వారా నీటిని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఏదైతే ఈ గండిపన్న ప్రాంతం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సంచులను నింపిన తర్వాత ఎక్కడైతే మనకు వాటర్ ఫ్లో వస్తుందో అక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేపడితే కొంత వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సమీపంలో ఉన్నటువంటి మట్టిని మొత్తంగా గెట్టుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంత వాటర్ని స్టాగ్నేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ వాటర్ని నిలుపుకోవడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా మనం చూస్తున్నాం, ఏదైతే తూమ్ దిమ్మె ఉందో ఆ దిమ్మ నుండి నేరుగా మనం చూసే ఇక్కడి వరకు ఇదంతా కూడా కంటిన్యూస్గా ఉండే దిమ్మ ఇది. ఈ దిమ్మ ఆ తూము నుండి నేరుగా అందులో పైన ఉండే వాల్ను తిప్పడంతో ఆ వాటరు నేరుగా దిగువకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి దిమ్మనే కంప్లీట్ మనం చూస్తూ ఉన్నాం. ఒక 50 మీటర్ల మేర ఈ డిస్టెన్స్లో ఏదైతే ఈ గండి పడిన తర్వాత వర్షపు నీటి దాటికి ఆ గెట్టు కంప్లీట్గా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఇప్పటికప్పుడు నిర్మించాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న, ఇప్పటికిప్పుడు ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మించాలంటే కూడా ఇదంతా కొంత వాటరు ప్రవహించే సమయంలో కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా. మద్దిగుండం చెరువు నిండటంతో 5 గ్రామాల రైతులు అంటే జల్కనూరు, సుంకేసుల, చెరుకు చెర్లతో పాటు చింతలపల్లి, కాజీపేట రైతులు ఖరీఫ్, రబీ సీజన్లకు వ్యవసాయం చేస్తారు. వాస్తవానికి చెరువులోకి వర్షాకాలం కుందు రివర్ ద్వారా భారీ ఎత్తున నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే 2004లో భారీ వర్షానికి వరద పోటెత్తడంతో చెరువుగట్టు తెగి రైతులు నష్టపోయారు. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత చెరువుకు గండిపడడంతో ఆందోళన చెందుతున్నారు. చెరువు నిర్మించి నేటికి దాదాపు 40 సంవత్సరాలు పూర్తవుతుంది. గతంలో 1976 ఆ ప్రాంతంలో ఈ చెరువు నిర్మించిన పరిస్థితి. కుందు నది ఈ పరివాహక ప్రాంతంలో ఒక గెట్టుగా ఏర్పాటు చేసి మందిగుండం చెరువు నిర్మాణం చేపట్టిన పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం విజువల్లో ఏదైతే ఉందో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నిర్మించిన పరిస్థితి. మనం చూసే ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా 2 రోజుల క్రితం ఈ మొత్తం చివరి వరకు మనం చూసే విజువల్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. కానీ 2 రోజుల క్రితం చెరువు గట్టు సమీపంలో ఏదైతే తూము ఉంటుందో తూము సమీపంలో గండిపడడంతో ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు గండిపడి 2 రోజులు అవుతుంది. ఇక్కడికి రెవెన్యూ సంబంధిత అధికారులు కావచ్చు లేదా ఈ యొక్క ఇరిగేషన్ సంబంధిత అధికారులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ కొంత వర్షం పడడంతో ఇక్కడ ఈ యొక్క వర్షపు నీరు ఏదైతే ప్రవహించే ఈ మార్గం ఉందో దీన్ని ఆపడంలో కొంత మెటీరియల్ తీసుకొని రావాలంటే కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరివాహక ప్రాంతంలో దాదాపు ఈ ఆనకట్ట మీద దాదాపు 2 తూములను ఏర్పాటు చేసి ఇదే మనం చూసే విజువల్లో చివరగా సర్ప్లస్ ఉంటుంది. ఆ సర్ప్లస్ ద్వారా ఈ చెరువు మొత్తం ఫుల్ స్టాగ్నేట్ అయిన తర్వాత సర్ప్లస్ ద్వారా దిగువకు వాటర్ వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. దాదాపుగా ఇప్పటికే గతంలో కూడా ఈ చెరువు నిండితే 3000 ఎకరాల విస్తీర్ణానికి ఆయకట్టుకు ఈ వాటర్ను ఉపయోగించే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ చెరువు గట్టు ఏదైతే గండి పడిన తర్వాత రైతులకు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఖరీఫ్ ప్రారంభంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రబీ ఈ సమయంలో కూడా ఏదైతే దిగువన ఉన్న ఆయకట్టు రైతులు ఉన్నారో వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఓ రకంగా చెరువు గట్టు
గట్టు గండిపడిన తర్వాత ఫోర్స్గా ఈ మట్టి అంతా కూడా మేటలు వేసి సమీపంలో వందల ఎకరాల్లో కొంత వాటరు ఎఫెక్ట్ కావడం, వాటితో పాటు తూము సమీపంలో నుండి నేరుగా సర్ప్లస్ ఛానల్గా వెళ్ళే సిమెంటు కాలువలు ఏవైతే ఉంటాయో వాటర్ తీసుకెళ్లే దిమ్మల్లో కూడా మొత్తం మేటలు వేసిన పరిస్థితి. ఎన్ని ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే ఈ సీజన్లోనే వర్షం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం నీళ్ళంతా కూడా వృధాగా కిందికి వెళ్తూ ఉన్నాయి దిగువకు. అధికారులు ఏమన్నా వచ్చి మాట్లాడడం జరిగిందా? అంటే ఎందుకు గండిపడాల్సిన సిచ్యువేషన్ ఏం జరిగింది అసలు? అధికారులు అంటే వచ్చిపోతున్నారు కానీ సరే ప్రతి సంవత్సరం నిండుతుంది, ఇలాగనే జరిగిపోతుంది సార్. ఈ సంవత్సరం అయితే కొంచెం ఏదో చెరువు కట్టమడి ఉన్న చెట్లు పీకినందుకు దాని ద్వారా అంటున్నారు. దాని ద్వారా జరిగిందో దేవుడు ఎట చేసినాడో తెలియదు దాని ద్వారా అని అంటున్నారు జనాలు అయితే. ఇంకా మనం ఇప్పుడు నష్టపరిహారం జరిగింది మనకు జనాలకు, ఇప్పుడు రైతులకు చాలా భారీగా నష్టం జరుగుతుంది సార్. ఎకరాకు వచ్చేసి 30-40 వేలు ఖర్చు పెట్టేసినాం ఇప్పటికి. మంచి ఒక్కొక్కరు రైతు బీదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. అంత ఎకరా ఒక్కొక్క రైతు కలిసి 10-15 ఎకరాలు గుత్తకు తీసుకున్నారు సార్. గుత్తకు తీసుకొని చేసుకుండడం వల్ల ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మాకు స్టాకు పట్టుకునేది ఇప్పుడే వర్షాకాలమే. వర్షం దాటిపోయినాక మాకు వేస్ట్ అవుతుంది నీళ్ళు లేకపోతే. ఎంతసేపు ఉండే కూడా కొంచెం అధికారులు ప్రయత్నం బాగా చేసి. అంటే అధికారులు ఎప్పుడు తీసుకొచ్చారు ఈ సిమెంట్ బస్తాలన్నింటినీ? అంటే ఇసుకతో ఉన్న బస్తాలన్నీ మొత్తం అడ్డం వేయాలని తీసుకొని వచ్చారా? అంటే ఇప్పటికీ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. ఈరోజు 3వ రోజు కూడా వాటర్ కిందకి దిగువకు వెళ్తూ ఉన్నాయి. ఇది తెగిపోయి సార్ 2 రోజులు అయింది. 3వ రోజు ఈ బస్తాలు తీసుకొచ్చి కొంచెం వేద్దామని ప్రయత్నాలు చేయనిగా చూసినాం సార్. చూస్తే ఇది మనకు మించిన పని అయింది. ఇది వేసే ఛాన్స్ మా లేదు సార్ అది అనేసి ఇంకా ఇవి ఇంకా శాతగాక అట్నే నింపి ఎట్నే పెట్టినాం సార్. అది అంటే ఫస్ట్ రోజు చాలా చిన్న గండి పడింది. గండి చిన్నగా ఉండే సమయంలో అధికారులు అలర్ట్ అయింటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కదా? అంటే అప్పుడు అలర్ట్ కానికే చిన్నది సార్ అది సమస్య. అప్పుడు అలర్ట్ కానికే వాళ్ళు అధికారులు అయితే ఎవరు రాలేదు సార్, అధికారుల దృష్టికి పోలేదు అప్పటికి. అంటే రాత్రే పెద్ద గండి ఏర్పడిందా? రాత్రే పెద్ద గండి పడి మొత్తం కొట్టేసింది సార్. ఇంత ఫోర్స్తో వాటర్ పోవడంతో మీ విలేజ్ ఏమన్నా డ్యామేజ్ అయిందా? అంటే వాటర్ ఏమన్నా ఊర్లోకి వచ్చే ఛాన్స్? వాళ్ళు ఊళ్ళోకి వచ్చే ఛాన్స్ ఏం లేదు సారు. ఇది నిజానంగా మెల్లింగా తెగడం వల్ల ఊరికి అపాయమని లేదు. ఒకటే పారిగాన వెళ్ళిపోయింటే ఊరికి ప్రవాహం. అది నిదానంగా కోసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మాకు ఊరికి అనేది ఇబ్బంది ఏం లేదు. కానీ వాటర్ ఏమో వెళ్ళిపోయింది, తెల్లారిసరికి అయిపోయింది, తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మాకు చేసే మార్గం నాయకుడు ఒక ధర్మదాత ఎవరు వచ్చారో ఎంకతను వాళ్ళు చేసే మార్గం చూడాలి మాకు. ఇది ఈ సమయంలో అధికారులు అప్రమత్తమై రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలంటూ తెలుపుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా చర్యలు తీసుకొని పనులు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా. వర్షాల కారణంగా చెరువులోకి 7,000 క్యూసెక్కుల ఫ్లాష్ ఫ్లడ్ వచ్చిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎలుకలు చెరువు గట్టుకి రంధ్రాలు పెట్టడంతో గట్టు తెగిందంటున్నారు డిఈ బసవరాజ్. ప్రస్తుతం RRR పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చెరువును బాగు చేస్తామని వెల్లడించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రైతులకు రబీ సీజన్కు సాగునీరు అందిస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మద్దిగుండం చెరువు గండిపడి నేటికి 2 రోజులు గడుస్తుంది. అయితే ఇరిగేషన్ డిఈ బసవరాజ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు చెరువు గండిపడి 2 డేస్ అవుతుంది. అధికారులు అక్కడికి సందర్శించి అంటే ఏం ఐడెంటిఫై చేశారు, అసలు గండిపడడానికి ప్రధాన కారణాలు? మన కుందు రివర్ అడ్డంగానే మన మద్దిగుడ్డం చెరువు ఉంది సార్. దీనికి సంబంధించింది దానికి సంబంధించిన ఫ్లాష్ ఫ్లడ్స్ దగ్గర సార్ మనకి 6,000 నుంచి 8,000 క్యూసిక్కులు ఒక్కసారిగా చెరువులోకి రావడం వల్ల 3 గంటల్లో చెరువుని నింపి మరి సర్ప్లస్ అయిపోయింది సార్ కంప్లీట్గా. దీనికి సంబంధించి మొదటి తూము పక్కన చిన్న ర్యాట్ హోల్స్ అనేటివి ఉన్నాయి సార్ అక్కడ. దానికి సంబంధించిన ర్యాట్ హోల్స్లో నుంచి ఒక్కసారిగా ఇంత ప్రెషర్ పడేతలకే సార్ అది ఫస్ట్ పైపింగ్ అయింది సార్. నిదానంగా ఒక 4-5 అవర్స్ తర్వాత కంప్లీట్గా మిడ్ నైట్ అది బ్రీచ్ అయిపోయింది సార్. కంప్లీట్గా బ్రీచ్ అయిపోయింది. ఆ బ్రీచ్ అయిన వాటర్ అంతా కంప్లీట్గా పక్కనున్న దాంట్లో కుందు రివర్లోకి వెళ్ళిపోయాయి సార్ కంప్లీట్గా. సో దీనికి సంబంధించిన మా పై అధికారుల సూచన మేరకు దానికి సంబంధించింది మేము ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ అంటే కంప్లీట్గా రింగ్ బండ్
రింగ్ బండ్ వేయడానికి 23 లక్షలతో ఎస్టిమేట్ కూడా పంపించాం సార్. తొందరలో శాంక్షన్ అయిపోతే దానికి సంబంధించిన ఈ కమింగ్ సీజన్ అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వర్షాలకు కూడా దానికి ఖచ్చితంగా దాని నీళ్లు నిలబెడతాం సార్, ఖచ్చితంగా నిలబెట్టేస్తాం దానికి సంబంధించింది. ఓకే సార్. అట్లే పర్మనెంట్ రిస్టరేషన్ కూడా RRR అనే స్కీమ్ ఉంది సార్, సెంట్రల్ స్కీమ్ అండ్ స్టేట్ కమాండ్ స్కీమ్ సార్. దానికి సంబంధించింది ఒక 7.5 కోట్లు శాంక్షన్ అయింది సార్. ఎటువంటి పరిస్థితులు ఇంకా మళ్ళీ తలెత్తకుండా దాన్ని పర్మనెంట్గా బండ్ని బాగా స్ట్రెంథనింగ్ చేసేస్తాం సార్, కంప్లీట్గా చేసి దాన్ని కంప్లీట్గా మా పై అధికారుల సూచన మేరకు ముందుకెళ్తాం సార్. అంటే సార్ ప్రధానంగా చెరువులకు తూములు హాట్ లాంటిది, అలాంటిది తూము సమీపంలోనే ఈ గొయ్యి పడిన తర్వాత అధికారులకు చెప్పారు అక్కడ స్థానిక గ్రామస్తులు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతోనే దాదాపు 3,000 ఎకరాలకు ఈ ఖరీఫ్ సీజన్లో అందాల్సినటువంటి వాటర్ అంతా కూడా దిగువకి వెళ్తుంది. అధికారుల నిర్లక్ష్యమే అని చెప్తా ఉన్నారు. మీరు కూడా ఇందాక చెప్పారు క్లియర్గా, అంటే ఏదైతే ఎలుకలు పెట్టిన హోల్స్ వల్లే గండిపడి వాటర్ వెళ్ళిందని చెప్తా ఉన్నారు. అంటే ఇందులో ప్రధానంగా కీ రోల్గా కనిపిస్తూ ఉంది అధికారుల నిర్లక్ష్యమే అన్నట్లు కనిపిస్తూ ఉంది. అంటే అధికారులు చూడలేదా గెట్టు సమీపంలో ఇలాంటి హోల్స్? సార్ జనరల్గా సార్ అవి హోల్స్ జనరల్గా మాన్యువల్ సీయింగ్ జనరల్గా కనిపించావు సార్, చాలా చిన్నగా ఉంటాయి సార్, చాలా స్మాల్ వన్ ఉంటాయి. అందులో ఏమవుతాయంటే కొన్ని అంటే ఈ రాల్స్ ఏమంటాయంటే మట్టి మూసుకుపోయి ఉంటుంది సార్, అది చూడ్డానికి బాగుంటుంది. కానీ లోపల సంబంధించింది ఈ పుట్టలు ఉంటాయి సార్. జనరల్గా మనకి ఎక్కడన్నా భూమిలో పుట్టలు ఉన్నాయని మనకు కూడా కనిపిస్తుంది సార్ జనరల్గా. అట్లా ఏమవుతాయంటే ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళున్న ప్రదేశంలో జనరల్గా ఈ జంతువుల సమస్యలు ఉంటాయి సార్. జనరల్గా అది ఫారెస్ట్ కాబట్టి ఈ జంతువుల సమస్యలు ఉంటాయి సార్. ఇవి కనిపించవు సార్ జనరల్గా. అవి ఎస్పెషల్లీ ఎక్కడ పెడతాయంటే జనరల్గా కట్టకన్నీ పెట్టవు సార్, అవి తూము దగ్గరే పెడతాయి. ఎందుకంటే తూము దగ్గర లోపల కూడా స్పేస్ ఉంటుంది, దానికి నీళ్ళు ఉంటాయి కాబట్టి జనరల్గా అక్కడే పెడతాయి సార్. మేమేం లేదు సార్, జనరల్గా 5:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మేము 6:30కే మేమంతా అక్కడ నంద్యాల నుంచి మా గారు నేను అందరూ కలిసి ఇక్కడ మేము నందికొట్కూరులో ఉన్నాం సార్. అట్లీస్ట్ 6:30 1.5 అవర్లోనే మేము కట్ట దగ్గరికి వెళ్ళాము సార్. అట్ ద సేమ్ టైం కూడా మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు సార్, RDO గారు కూడా విజిట్ చేశారు సార్, సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ MROలు అందరూ వచ్చేసారు సార్. 7:30కి అంతా అందరూ వచ్చేసారు సార్. మేము కంప్లీట్గా రింగ్ బండ్ వేయడానికి చాలా వరకు ప్రయత్నించాం సార్. కరెక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ అదే చెరువు గండిపడిన పరిస్థితి, మరి 20 సంవత్సరాల తర్వాత గండిపడింది. దాదాపు మీరు ఇందాక మాట్లాడుతూ అది 1.5 కిలోమీటర్ మీద కట్ట పొడవు ఉంటుంది. అంటే డ్యామేజ్కి రానున్న రోజుల్లో ఇంకా అలాంటి ప్రాబ్లమే ఉండే అవకాశం ఉంది. ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఏదన్నా ఉందా? అంటే సిమెంట్తో ఆ యొక్క కట్ట నిర్మించారు. ఎస్ సార్, మా పై అధికారులు కూడా ఇదే చెప్పారు సార్. దీనికి సంబంధించింది లోపల పక్క కూడా ఒక కోర్ వాల్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్. కాంక్రీట్ సంబంధించిన కోర్ వాల్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్. ఫ్యూచర్లో కూడా ఇటువంటిది, ఎందుకంటే హెవీ ఫ్లడ్ ఉంది కాబట్టి, అంటే ఆ యొక్క ట్యాంక్ కూడా హెవీ ఫ్లడ్ సార్. 12,750 క్యూసిక్లు సార్ అది ఫ్లడ్ కూడా అక్కడ వచ్చేది సార్. సో దానికి సంబంధించిన వరకు కూడా మేము ఒక సపరేట్ డిజైన్ కూడా ఏర్పాటు చేసేసుకొని కట్టకి చాలా భద్రంగా ఫ్యూచర్లో ఇటువంటిది రాకుండా మేము కట్టకు కూడా చాలా భద్రం చేసుకొని ఇప్పుడు RRR స్కీమ్లో కూడా మేము అదే ప్రపోజ్ చేస్తున్నాం సార్. ఇది మొత్తంగా నంద్యాల జిల్లా ఏదైతే చెరువు ఇప్పటికే గండిపడిందో ఆ యొక్క ప్రాంతాన్ని అధికారులంతా సందర్శించడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్ ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఒక 2 మంత్స్లో క్లియర్ అవుతుంది. రబీ సీజన్కి అంతా తాత్కాలికంగా ఖచ్చితంగా రైతులకు సాగునీటిని అందుబాటులోకి తీసుకొని వస్తాం. పర్మనెంట్గా కట్ట మరమ్మతుల పనిలో భాగంగా సిమెంట్తో కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా క్లియర్ చేస్తామంటూ DE చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, నంద్యాల జిల్లా. ప్రస్తుతం మద్దగుండం చెరువుకి పడ్డ గండి పూడ్చడానికి సుమారు 20,000 ఇసుక బస్తాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా ఇప్పటికే రైతులు కొన్ని ఇసుక బస్తాలు సిద్ధం చేసి గట్టుపై ఉంచారు. అయితే భారీ వర్షాల కారణంగా తాత్కాలిక మరమ్మతు పనులకు కూడా బ్రేక్ పడుతుంది. ఏదేమైనా తమ పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు వాపోతున్నారు.